హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే సినిమా నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్. అభిషేక్ నామా డైరెక్షన్లో వచ్చిన ఈ మైథలాజికల్ అడ్వెంచర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి బజ్ క్రియేట్ చేసింది. గ్రాండ్ విజువల్స్, ఏన్షియంట్ సీక్రెట్స్, ట్రెజర్ హంట్ కాన్సెప్ట్, మైథాలజీ బ్యాక్ డ్రాప్ తో సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఆల్మోస్ట్ 3 hours 5 minutes రన్ టైమ్ తో వచ్చిన ఈ సినిమా మూవీ నాకు ఎలాగనిపించిందంటే, నాగబంధం ఒక విజువల్లీ గ్రాండ్ సినిమా, కానీ స్ట్రాంగ్ కాన్సెప్ట్‌ని కంప్లీట్‌గా ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే లేక చాలా ప్లేసెస్‌లో డిసప్పాయింట్ చేస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తే ఒక మంచి అడ్వెంచర్ మూవీ చూస్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. విజువల్స్, బీజీఎం, ఇంటర్వెల్ బ్లాక్ అన్నీ బాగా వర్క్ అవుతాయి. కానీ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి సినిమా గ్రిప్ కంప్లీట్‌గా తగ్గిపోతుంది. అన్నెసెసరీ ఫ్లాష్ బ్యాక్స్, స్లో నరేషన్, రిపిటేటివ్ సీన్స్ వల్ల ఆడియన్స్‌కి చాలా నీరసం వస్తుంది. స్టోరీ మెయిన్ పాయింట్ ఏంటంటే, నాగబంధం అనే మిస్టీరియస్ సీక్రెట్‌ని ఓపెన్ చేయడానికి బ్రహ్మకాలం అనే స్కేర్డ్ ఫ్లవర్ కావాలి. ఈ ఫ్లవర్‌లో ఉన్న పవర్ కోసం విలన్ అబ్దిలి ట్రై చేస్తాడు. హీరో రుద్ర తన పర్సనల్ లాస్ తర్వాత ఈ మిషన్‌లో ఇన్వాల్వ్ అవుతాడు. ఏన్షియంట్ సీక్రెట్స్, మైథాలజీ, హిడెన్ ట్రెజర్, పవర్‌ఫుల్ ఎనిమీస్ మధ్య జరిగే ఫైటే ఈ సినిమా స్టోరీ. కాన్సెప్ట్‌గా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మైథాలజీని అడ్వెంచర్‌తో మిక్స్ చేయడం మంచి ఐడియా. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌ని స్క్రీన్ మీద ఎంగేజింగ్‌గా క్యారీ చేయడంలో స్క్రీన్ ప్లే వీక్ అయింది. మూవీ ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే, ఇది మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. స్టార్టింగ్ నుంచి అడ్వెంచర్ ఫీల్ క్రియేట్ చేస్తారు. మిస్టరీ ఎలిమెంట్ మెయింటైన్ చేస్తారు. ట్రెజర్ హంట్ యాంగిల్‌లో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. ఎస్పెషల్లీ విజువల్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంటాయి. ఒక మీడియం రేంజ్ హీరోతో చేస్తున్న సినిమా అని ఎక్కడా అనిపించదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ, సెట్స్, కాస్ట్యూమ్స్ అన్నీ సినిమా స్కేల్‌ని పెంచాయి. సెకండ్ హాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. ఫస్ట్ హాఫ్‌లో క్రియేట్ చేసిన ఎక్సైట్‌మెంట్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే, స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా వెళ్తున్న టైంలో సడన్‌గా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో ఉండడం ప్రాబ్లమ్ కాదు, కానీ ప్లేస్‌మెంట్ చాలా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. ఆడియన్స్ ప్రెజెంట్ టైంలో ఏం జరుగుతుందో అని ఇంట్రెస్ట్‌తో చూస్తున్న టైంలో స్టోరీని స్టాప్ చేసి పాస్ట్‌లోకి తీసుకెళ్తారు. దానివల్ల ఫ్లో బ్రేక్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్‌లో కూడా సేమ్ ట్రెజర్ పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కానీ ప్రెజెంట్ టైమ్ లైన్‌లో ఉన్న ఎక్సైట్‌మెంట్ ఫ్లాష్ బ్యాక్‌లో రిపీట్ అవ్వడం వల్ల ఇంపాక్ట్ తగ్గిపోతుంది. కొన్ని సీన్స్ అన్నెసెసరీగా స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది. సినిమా రన్ టైమ్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న సిట్యుయేషన్‌లో ఇంకొక స్లో పోర్షన్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ డ్రాగ్ ఫీలింగ్ వస్తుంది. సినిమా బిగ్గెస్ట్ ఇష్యూ స్క్రీన్ ప్లే. చాలా ప్లేసెస్‌లో స్టోరీ ముందుకు వెళ్లకుండా ఈవెంట్స్ మాత్రమే జరుగుతున్నాయి అనే ఫీలింగ్ వస్తుంది. ఇంకా మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే, రిచ్ విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బావుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యావరేజ్‌గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అడ్వెంచర్ పోర్షన్స్ బావుంటాయి. భైరవ ఎపిసోడ్ బావుంటుంది అండ్ ఇంటర్వెల్ బ్లాక్. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే, వీక్ సెకండ్ హాఫ్, లెంథీ ఫ్లాష్ బ్యాక్స్, స్లో స్క్రీన్ ప్లే, రన్ టైమ్ ఎక్కువ అనిపించడం, వీఎఫ్ఎక్స్ కూడా కొన్ని పోర్షన్స్‌లో వీక్‌గా ఉంటుంది. ఎమోషనల్ సీన్స్‌లో డెప్త్ తక్కువ ఉంటుంది. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది. కొన్ని వయలెంట్ సీన్స్ కూడా ఉంటాయి. అవి తప్ప ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌కి మేనేజబుల్. ఫైనల్‌గా చెప్పాలంటే, 'నాగబంధం' ఒక గ్రాండ్ స్కేల్‌లో ట్రై చేసిన మైథలాజికల్ అడ్వెంచర్ ఫిల్మ్. ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంటుంది. ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కానీ సెకండ్ హాఫ్‌లో స్క్రీన్ ప్లే కంట్రోల్ తప్పడం, అన్నెసెసరీ ఫ్లాష్ బ్యాక్స్, స్లో నరేషన్ వల్ల సినిమా ఇంపాక్ట్ పూర్తిగా తగ్గిపోయింది. టెక్నికల్‌గా సినిమా రిచ్‌గా ఉంటుంది, కానీ స్టోరీ టెల్లింగ్ సైడ్‌లో డిసప్పాయింట్ చేస్తుంది. సో, మరి ఈ మూవీ చూసాక మీకెలాగనిపించిందో కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.